अरे अरे मिला नहीं अन्ना 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 भाई कमल भाई आज काल में नेक्स्ट जनरेशन में सर इधर ही देखने का है, अभी इधर ही देख के इधर ही वो क्या है राइट लेफ्ट पूरा क्लियर करके जाने का है। हम लोग सर ये 2025 है। फोटो भी सर ये नहीं हम लोग गुजराती बात कर रहे हैं, गुजराती हम लोग पूरे जो मीटर मीटर बात कर रहे हैं। लेस फोटो दे लेस क्या आगे ले लेकिन लोकल रिपोर्टर स्लॉट डिजाइन बैक 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 హైదరాబాదులో భారతీయ జనతా పార్టీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ సమావేశం జరిగినప్పుడు ఒక గంటన్నర సేపు మోడీ గారు దేశం గురించి దేశంలో ఉన్న జాతుల గురించి మాట్లాడుతున్నప్పుడు చాలా గొప్పగా మాట్లాడినటువంటి సందర్భం బోరా సమాజం గురించి మాట్లాడారు. బోరా సమాజం ఈ దేశం పట్ల ఎంత కమిట్మెంట్తో ఉంటుందో, ఎంత సోషల్ బీయింగ్గా ఉంటారో వాళ్ళని చూసి నేర్చుకోవాలి అనేటువంటి మాట చెప్పినప్పుడు ఈ బోరా సమాజం ఏంది ఎక్కడో రీసెర్చ్ చేసుకుంటుంది. మొత్తానికి ఇక్కడ దొరికిండ్రు. నేను ఇవాళ వాళ్ళ జీవన విధానం, వాళ్ళు కలిసిమెలిసి ఉండే పద్ధతి చూస్తూ ఉంటే, అంటే ఈ కాలంలో ఇద్దరు అన్నదమ్ములు కలిసిమెలిసి ఉండలేని ఈ రోజులలో, కన్న తల్లికి అన్నం పెట్టని ఈ రోజులలో, కనిపించిన ఆ నాన్నని ఇంట్లో ఉంచుకొని ఈ రోజులలో ఇవాళ వీళ్ళందరికీ ఈ సమాజం ఎన్ని కుటుంబాలైతే హైదరాబాద్లో ఉన్నాయో వాళ్ళందరూ ఇవాళకి కూడా ఒకే కిచెన్, ఉమ్మడి కుటుంబంలో ప్రజలు ఏ విధంగా అయితే వండుకొని తినే సిస్టమ్ ఉంటుంది. ఇవాళ 3500 జనాభా ఉంది ఇక్కడ. ఆల్మోస్ట్ 1000-1100 ఇళ్ళు ఉన్నాయి ఇక్కడ. వీళ్ళెక్కడ కూడా వీళ్ళ ఇళ్ళల్లో భోజనాలు వండరు. ఇవాళ ఒకటే కిచెన్. గొప్పవాళ్ళైనా చిన్నవాళ్ళైనా మిడిల్ అయినా అందరూ సమానంగా బతికే ఒక కమ్యూన్ సిస్టమ్ ఇవాళ ఇక్కడ చూసినప్పుడు నిజంగా వీళ్ళది చాలా ఆదర్శవంతంగా ఉంది. ఇవాళ మోడీ గారు బోరా సమాజం గురించి వాళ్ళ కుటుంబంగా భావిస్తారు. నేను వారు మాట్లాడిన భాష చూసిన
మోడీ గారు నేను ప్రధానమంత్రి రాలే మీ దగ్గరికి, మీ కుటుంబంలో ఒక సభ్యుడిగా వచ్చిన అనేటువంటి మాట ఇవాళ వాళ్ళ ఉద్యానం చేసుకున్నారు. ఇవాళ వీళ్ళంతా కూడా మోడీ గారు అంటే ఎంత ప్రేమను, ఎంత ఆప్యాయత ఉంటుందో వాళ్ళ మాటలు చూస్తూ ఉంటే అర్థమవుతూ ఉంది. కాబట్టి అందుకని మానవ సంబంధాలకి మతాలకు సంబంధం లేదని, మానవ సంబంధాలకి కులాలతో సంబంధం లేదని, ప్రాంతాలతో సంబంధం లేదని నిరూపించిన సంబంధం మోడీ గారికి బోరా సమాజంతో సంబంధం. దీన్ని చూసి నేర్చుకోవాలని చెప్పి కోరుతున్నాను.